ఐపీఎల్ 13వ మ్యాచ్లో ఢిల్లీ మరియు చెన్నై జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మరియు చివర్లో రిషబ్ పంత్ మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం చెన్నై జట్టు ఆరంభంలోనే 2 ఓపెనర్లను కోల్పోయి కష్టాలో పడింది. తరువాత వచ్చిన రహానే మరియు మిచ్చెల్ ఆదుకునే ప్రయత్నం చేసిన కీలక సమయంలో వెనుతిరిగారు. చివర్లో ధోనీ ధనాధన్ షాట్లతో విరుచుకుపడి ఫ్యాన్స్కి ఆనందాన్నిచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైనందున చెన్నై 6 వికెట్ల నష్టానికి 171 పరుగులే చేయగలిగింది. మొత్తానికి ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై పైన విజయం సాధించింది. 2 వికెట్లు తీసి పవర్